ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతోంది. టీడీపీ జనసేన నుంచి ఎవరు పోటీ చేస్తారో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ జిల్లాపైనే ప్రత్యేక ఫోకస్ ను పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పట్టు ఉన్న స్థానాల్లో బరిలో దిగేందుకు వ్యూహ రచనను చేస్తున్నారు. ఇప్పటికే ఈస్ట్ గోదావరి జిల్లా నాయకులతో చర్చలు జరిపారు. ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు జనసేనాని. పొత్తులో భాగంగా తూర్పుగోదావరిలో ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో 7 నుంచి 9 స్థానాలను జనసేన కోరుతున్నట్లు సమాచారం. అయితే జిల్లాలో ఓ పార్లమెంటు సీటు కోసం ప్రయత్నాలు చేస్తోంది జనసేన. గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించుకున్న సీట్ల కోసం జనసేన డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్, ఇక రాజనగరం బత్తుల బాలకృష్ణ, పిఠాపురం ఉదయ శ్రీనివాస్, రాజోలు డిఎంఆర్ శేఖర్, మమ్మిడివరం పీతాని బాలకృష్ణ, అమలాపురం శెట్టిబత్తుల రాజబాబు, కాకినాడ రూరల్ పంతం నానాజీ, పి గన్నవరం బొంతు రాజేశ్వరరావు, కాకినాడ పార్లమెంటు నుంచి తోటా శేఖర్, తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ టికెట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్థానాలనే టీడీపీ నుంచి జనసేన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతోంది. అయితే ఇక్కడ టీడీపీ జనసేన నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారనేది ఉత్కంఠభరితంగా ఉంది. ఈ విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అయితే టీడీపీ మరియు జనసేన నుండి ఇరు పార్టీల నుండి కూడా అక్కడ అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. ఎవరికి టికెట్ ఇస్తారు అనేది అయితే సో ప్రెజెంట్ దీనిపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైన జిల్లాగా మారబోతుంది. ఎందుకంటే గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో ఎప్పుడూ కూడా ఈ 2 జిల్లాలు ఏ నిర్ణయం తీసుకుంటే ఎక్కువ సీట్లు ఎక్కడ ఇస్తే కనుక ఆ ప్రభుత్వమే ఇక్కడ అధికారంలో చేయబోతుంది. గతంలో 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, ఇట్లా సందర్భంగా చాలాసార్లు చూసాం. అంటే ఇంచుమించుగా ఇక్కడ మెజారిటీ స్థానాలు ఏ పార్టీకి తీస్తాయో ఆ పార్టీ నుంచి మాత్రమే సీట్లు వచ్చే అవకాశం, ఆ పార్టీ మాత్రమే గెలుపొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 19లో కూడా ఎవరు గెలవబోతున్నారు అనేది కాస్త ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉండటంతో వాటిపై అయితే ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. మ్యాక్సిమం సీట్లన్నీ కూడా జనసేనకి సుమారుగా 7 నుంచి 9 సీట్ల వరకు కేటాయిస్తారని ఒక సమాచారం ఉంది. మిగిలిన 12 మొత్తం 19లో మిగతా 10 కూడా టీడీపీకి తీసుకుంటుందని. ఎందుకంటే గత ఎన్నికల్లో చూసుకుంటే టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్ బ్యాంక్ చిలిపోయింది. ఇంచుమించుగా ఒక 12-13 స్థానాలు విడివిడిగా పోటీ చేయడం వల్ల కోల్పోయారు. సో ఈసారి అటువంటి తప్పు జరగకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్ ఏదైతే ఉందో దాన్ని చేయలేమను, ఖచ్చితంగా ఆ వైసీపీని గద్దె దింపుతాను, అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపుతానని చాలా స్పష్టంగా చెప్తూనే వచ్చారు. అందులో భాగంగానే ఆయనతో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరామర్శించడానికి వచ్చిన తర్వాత ఆ సెంట్రల్ జైలు వద్ద ఆయన పొత్తు విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. బహిరంగంగా ప్రకటించిన తర్వాత ఉమ్మడి కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించుకుంటూ పోతున్నారు. ఇప్పటికే నారా లోకేష్ అలాగే ఇతర పార్టీ సీనియర్లతో రాజమండ్రిలోనే మంజీరా హోటల్లో భేటీ అయ్యారు. ఉమ్మడి రాజకీయ కార్యాచరణ ఎలా ఉండాలి, ఎలా ఉండబోతోంది, గ్రామీణ స్థాయిలో మన కార్యకర్తలను ఎలా కలుపుకుంటూ పోవాలి. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో ఇప్పుడు సీట్లు ఆశించిన వాళ్ళు కొంతమంది భంగపడే అవకాశం ఉంది, అసంతృప్తులు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళందరినీ కూడా సముదాయించుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో ఒకవేళ సీటు రాకపోతే కనుక రేపు పొద్దున మన ప్రభుత్వ అధికారులకు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి సముచితమైన స్థానం కల్పించుకుంటాం. ఏ సీనియర్ని కూడా పక్కన పెట్టాం. పార్టీకి ఉపయోగపడుతున్న వారందరినీ కూడా ఈ రోజు బరిలో నింపుతాం. అంతకంటే ఎక్కువ అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా పార్టీకి వెనకుండి బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేయాలి. అలాగే జూనియర్లు ఎవరైతే ఉంటే వాళ్ళ సలహాల సూచనల ద్వారా వాళ్ళు గెలుపొందే ప్రయత్నం చేయాలని చెప్పి సీనియర్లకైతే సూచనలు ఇస్తున్నారు. ఇప్పటికే అయితే చాలా మంది సీనియర్లు తమ సీట్లను అయితే జనసేన నుంచి అయితే ఖరారు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏ సీట్లు ఎన్ని సీట్లు ఇస్తారనేది విషయం పక్కన పెడితే ఏ సీట్ ఇస్తారనేది ప్రధానంగా చర్చనీయాంశం. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 గాను 8 కానీ 9 కానీ ఇచ్చినా కానీ 7 కానీ ఎన్ని ఇచ్చినా కానీ ఆ 7 స్థానాలు ఎక్కడి నుంచి ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన సీట్లు ఏంటి అంటే ఏ స్థానాల్లో జనసేన పార్టీ బలంగా ఉందో
ఆ స్థానాలను జనసేన పార్టీ కోరుకుంటుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అత్యధిక ఓట్ల శాతం వచ్చిన కొన్ని కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. వాటి నుంచి ఆయా స్థానాలు కావాలంటే ఆ స్థానాల్లో బలంగా ఉన్నామని చెప్పి జనసేన చెప్తుంది. దాంతోపాటు 2019 ఎన్నికల తర్వాత ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ కాస్త బలపడదని చెప్పాలి. ఎందుకంటే తర్వాత ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఈ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ తనదైన ముద్ర వేసుకుంటూ కొన్ని స్థానాలను అంటే తన ప్రభావితం చూపేలా తన స్థానాలను గెలుచుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తునుండడంతో ఖచ్చితంగా ఓట్ బ్యాంకు ఒకవైపే ఉంటుంది కాబట్టి అధికారంలోకి వస్తామని ధీమా వాళ్ళ కనబడుతుంది. అయితే సీట్ల విషయంలో ఎన్ని సీట్లు ఇస్తారనే విషయం పక్కన పెడితే ఏ సీట్ ఇస్తారనేది చాలా ప్రధానంగా అంశం కనబడుతుంది. ప్రజెంట్ రాజమండ్రి రూరల్ చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జనసేన పార్టీకి సంబంధించి కందుల దుర్గేష్ ఉన్నారు. ఆయన అప్పటి నుంచి కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ అంత 2019 హయాంలో కూడా వైసీపీని ఢీకొట్టి రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీ టీడీపీ కైవసం చేసుకుంది. సో ఆ వాళ్ళ కూడా టీడీపీ కైవసం చేసుకుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా టీడీపీకి ఇస్తే ఖచ్చితంగా ఆ సీటు టీడీపీ గెలుచుకుంటుంది అనేది టీడీపీ వాదనలో కనబడుతుంది. అయితే ఇటువైపు కందుల దుర్గేష్ మాత్రం గత 5 ఏళ్లుగా పార్టీలు రాజమండ్రి రూరల్లో బలపడుతూనే వచ్చాం. ఇందులో భాగంగానే కడియంలో ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కూడా గెలుచుకున్నాం. సో మనం వేసుకుంటే పార్టీ ఆ గ్రామీణ స్థాయిలో రూట్ లెవెల్లో మనం బలంగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఎన్ని గెలుచుకొచ్చాం. రైట్ నౌ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా రాజమండ్రి రూరల్లో జనసేన గెలుస్తుందని చెప్తారు. మరోవైపు రాజనగరం చూసుకుంటే అక్కడ దాకా మేడా గురుదత్ ప్రసాద్ ఆయన ఆ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉండేవారు. వారు అంటే ఇందులో ఈ గ్రౌండ్ లెవెల్లో ఆయన పర్యటనలు చేయకపోవడం అవన్నీ చేయకపోవడంతో ఆ ఇన్ఛార్జ్ బాధ్యతను బత్తుల బలరామకృష్ణకి అప్పగించారు. సో ఆయన అప్పటి నుంచి యాక్టివ్గా ఉండడంతో ఆ సీటు ఇంచుమించుగా అయింది అనుకుని ఒక ప్రభావం అయితే కనపడుతుంది. ఎందుకంటే మొత్తం అతను బొత్తుల బలరామకృష్ణ ఇచ్చినప్పటి నుంచి కూడా ఆయన ప్రజల్లో బాగా చేస్తున్నారు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు కరోనా టైంలో కావచ్చు, ఆ ఉచిత అంబులెన్స్లు కావచ్చు, ఇతర సహాయాలు కావచ్చు, ఇతర గారు చేస్తుంటే అన్నీ కూడా ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తున్నాయి. సో అక్కడ సీట్లో టీడీపీ కంటే జనసేనకి ఎక్కువగా వాయిస్ ఉంది. సో ఆ సీట్ని జనసేనకి ఇస్తారనేది ఒక భద్ర. ఇలా అంటే కాకినాడ ఎంపీ కావచ్చు, కాకినాడ ఎంపీ అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 ఎంపీలు ఉన్నాయి. రాజమండ్రి కావచ్చు, అమలాపురం కావచ్చు, కాకినాడ కావచ్చు. ఈ మొత్తం 3 ఎంపీ స్థానాల్లో ఒక ఎంపీ స్థానాన్ని జనసేన కేటాయించాలని చెప్పి ఆ నాయకులు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఆ పొత్తుల విషయం, సీట్ల విషయం, కోట్ల విషయం పక్కన పెడితే ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలి. ఖచ్చితంగా ఒక సీట్ ఎక్కువైనా సర్దుకునిపోయి ముందుకు వెళ్తే కనుక మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే తర్వాత అందరికీ న్యాయం చేసే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం కేవలం వైసీపీని గద్దె దింపే ప్రయత్నంలో భాగంగానే ఎన్నికల యుద్ధం చేయాలి. ఖచ్చితంగా అంటే మన సీట్లు మనం గెలుస్తామా, టీడీపీ గెలుస్తుందా, జనసేన గెలుస్తుందనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా మాత్రం ఎన్నికల్లో వైసీపీని రానివ్వకూడదనే ఒకే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తాడు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో కాకినాడలో పవన్ కళ్యాణ్ బస్ చేయబోతున్నారు. అలాగే కోనసీమ జిల్లాలో మనం గెలవబోయే సీట్లు ఏంటంటే ఆల్రెడీ గత ఎన్నికల్లో అంత హవాలో కూడా రాజోల నుంచి రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుంచి గెలిచారు. అయితే గెలిచిన తర్వాత ఆయన వైసీపీ గెలిపిన పరిస్థితి. సో ఈసారి అటువంటి వ్యక్తులు కాదు, ఖచ్చితంగా గెలిచినా ఓడినా పార్టీ కోసం, పార్టీ కేడర్ కోసం నిలబడే వాళ్ళు ఉండాలి అనే అంశంతో జనసేన చాలా బలంగా వెళ్తుంది. ఈ అంశాలపై చర్చించేందుకు జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులు, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చి రాజేంద్ర మనోహర్ ఇతర రాజకీయ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఎవరు నిలబెట్టాలి, మనం ఏ సీట్లు అడిగి తీసుకుందాం, అలాగే అడిగి తీసుకున్న సీట్లు ఖచ్చితంగా గెలిపించుకోవాలంటే అక్కడ బలంగా ఉన్న వ్యక్తులు మనం నిలబెట్టుకోవాలి. అటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారు, అంత ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు అనేది చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి. దానికి సంబంధించిన రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే ఈ 3 రోజులు పవన్ కళ్యాణ్ కాకినాడలో బస చేయబోతున్నారు. ఏది ఏమైనా జనవరి నెలాఖరుకు ఈ పొత్తులపై సీట్లపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనేది మొన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసిన సందర్భంలో సూచనగా మనం తెలుసుకున్నాం. అయితే ఇది అప్పుడుతో అయిపోతుందా లేకపోతే కొనసాగుతుందా అనేది ఇంకా స్పష్టత లేదు. ప్రధానంగా మాత్రం జనసేన పార్టీ తనకు సంబంధించిన కేడర్ని అంతా మాత్రం యుద్ధానికి సిద్ధం చేస్తుందని చెప్పాలి. అందులో భాగంగా ఈ కోనసీమ జిల్లాలో కావచ్చు, తూర్పుగోదావరి జిల్లాలో కావచ్చు, కాకినాడ జిల్లాలో కావచ్చు కూడా కొన్ని పర్యటనలు ఉంటాయని చెప్తారు సర్తాజ్. అయితే రాజేష్, ఇరు పార్టీలు కూడా ఉమ్మడి కార్యాచరణతోనే ముందుకు వెళ్ళాలి. జగన్ ను గద్దెదించడమే ఒక వ్యూహంగా అయితే ఇరు పార్టీలు కూడా ముందుకు వెళ్తున్నాయి. అయితే తూర్పు గోదావరి జిల్లాలో ఇరు పార్టీల నుండి కూడా ఆశావాహులు ఉన్నారు కాబట్టి ఏ సినాప్సిస్ ఉంది అంటే ఎలాగా ఈ సెలక్షన్ అనేది జరుగుతుంది, ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఏంటి, ఎటువంటి బలాబలగాలని చూసుకునే అవకాశం ఉందనుకోవచ్చు రాజేష్? ఖచ్చితంగా సర్తాజ్, మనం కొద్దిసేపు అదే మాట్లాడుకున్నాం. ఎన్ని సీట్లు ఇస్తారనే విషయం పక్కన పెడితే ఏ సీట్ ఇస్తారనేది ప్రధానంగా ఇందులో చర్చకొచ్చే అంశం. అందులో భాగంగానే మన ఎన్నికల్లో ఎక్కడైతే మనం 19 స్థానాల్లో పోటీ చేశారు, బీఎస్పీతో పొత్తుకున్న తర్వాత 19 స్థానాల్లో జనసేన పోటీ చేసింది. అక్కడ పోటీ చేసిన స్థానాల్లో ఎక్కువ శాతం ఓటింగ్ మనం ఎక్కడొచ్చింది, పిఠాపురం కావచ్చు, కోనసీమలో ముమ్మడివరం కావచ్చు, అలాగే రాజోలు కావచ్చు, అలాగే రాజానగరం కానీ
ఇవన్నీ కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చిన సెంటర్లు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో. ఆ సెంటర్లను ప్రధానంగా ఎంచుకుని వాళ్ళు వెళ్ళే దిశగా చూస్తారు. ప్రస్తుతానికి మాత్రం ఈ సీట్లు, ఈ ఓట్లు ఇవన్నీ విషయాల మీద ఎవరి దగ్గర క్లారిటీ లేకపోయినా కానీ ఖచ్చితంగా సీటు మాకే వస్తుందంటూ వాళ్ళ పార్టీ తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఇద్దరు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముందు మా అధిష్టానం చెప్పిన అంటే ఆ విషయంపై మనం గట్టిగా అడిగినా కానీ అధిష్టానం మాత్రం ముందు పని చేసుకుంటూ వెళ్ళండి, ఆ సీట్లు ఎవరికి ఇస్తే వాళ్ళే వస్తారు, మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ నువ్వు గెలుస్తున్నావా నేను గెలుస్తున్నాను అనేది కాదు, ఖచ్చితంగా వైసీపీని గది దింపాలి అనే అంశంతో కేవలం మాత్రం ముందుకు వెళ్తున్న పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో ప్రజెంట్ సీట్లు అందరూ కూడా అంటే ఎప్పుడైతే టీడీపీ జనసేన పొత్తు అనుకున్నారో అప్పుడే జిల్లాలో ఉన్న టీడీపీ జనసేన నాయకులకు ఒక రకంగా గుండెలు రాయబడిందని చెప్పాలి. ఎందుకంటే రేపొద్దున పొత్తుల్లో భాగంగా ఎవరు సీటు పోతుందో, ఎవరికి కొత్తగా సీటు వస్తుందో అనే అంశాలు ఉన్నాయి. అంటే ఇరు పార్టీ నేతల్లో కూడా 2014 తర్వాత అందరూ కూడా మళ్ళీ ఎన్నికల కోసం సిద్ధమవుతూనే యుద్ధం చేస్తూనే ఉన్నారు. సో ఈ పొత్తులు ప్రకటన తర్వాత కొంత ఆందోళన కలిగించిన అంశమే. అయితే అప్పుడు కూడా వాళ్ళు చెప్పారు, ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంటే మేము ఉంటాం, పార్టీ కేడర్ అంతా ఉంటుంది, రెండు పార్టీలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో చూసిన పాలన ఏదైతే ఉందో అవి అందరినీ కూడా సామాన్యుడి నుంచి ప్రభుత్వ ఉద్యోగి దాకా అందరినీ కూడా ఇబ్బందులు గురి చేసే ప్రభుత్వమే. సో ఈ ప్రభుత్వానికి అందించడం కోసం అవసరమైతే పదవులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కెమెరా ముందు మన మైకుల ముందు చెప్పారు. కానీ కొంతమంది మాత్రం నేతల్లో మాత్రం ఈ ఆందోళన ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ ఇస్తే కనుక అసంతృప్తి వచ్చే అవకాశం ఉందా, అసంతృప్తి వస్తే కనుక మళ్ళీ వీళ్ళ పార్టీకి రెబల్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి మాక్సిమం ఉండకపోతేనే అంటున్నారు. కానీ ఒకవేళ ఉన్నా కానీ అటువంటి నాయకులందరినీ కూడా సమన్వయంతో కలుపుకుని ముందుకు వెళ్తామన్న మాట ఇరు పార్టీల్లో కూడా చాలా స్పష్టంగా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనపడుతోంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాజేష్.